హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఆసరా చేయూత పథకం అదే రూ. 4,016 రూ. 6,000 దివ్యాంగుల పెన్షన్ వీటికి సంబంధించి 2 శుభవార్తలు వచ్చాయి. ఇందులో కొత్త పెన్షన్ల మంజూరు ఎప్పుడు ఉండబోతుందనే సమాచారం కూడా మీకు తెలియజేయబోతున్నాను. దీంతో పాటుగా ఈ నెలకి సంబంధించిన పెన్షన్లు ప్రభుత్వం ఎప్పటి నుండి పంపిణీ చేయబోతుంది, అలాగే ఆ పెన్షన్లు కొత్త పెన్షన్ల పాత పెన్షన్ల అనే సమాచారం కూడా మీకు వివరంగా స్పష్టంగా తెలియజేస్తాను. అంతకంటే ముందు మీ అందరికీ ఒక ప్రశ్న. తెలంగాణ రాష్ట్రంలో ఏ వారంలో ఆసరా పెన్షన్లు ఇస్తే బాగుంటుందని మీరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉందండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం చేస్తున్నారంటే ప్రతి నెల 1వ తారీఖు లేదా 2వ తారీఖు, ఒకవేళ 1వ తారీఖు ఆదివారం అయితే 31వ తారీఖు లేదా 30వ తారీఖు లేదా 28వ తారీఖు, 1వ తారీఖు ఆదివారం అయితే దానికంటే ముందు రోజే ఇస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇక్కడ ఆంధ్రలో మొదటి వారం అనమాట, తెలంగాణ రాష్ట్రంలో 4వ వారంలో ఇస్తున్నారు. మీరు ఏ వారంలో ఇస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు? మొదటి వారమా, 2వ వారమా, 3వ వారమా, 4వ వారమా? ఇక మనం మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేసి ఎక్కువ మంది ఏ వారంలో ఇస్తే బాగుంటుందని సూచన చేస్తున్నారో ఒకసారి చూసుకోండి. ఇక లేటెస్ట్ అప్డేట్స్లోకి వస్తే, కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడితే తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం 2016 పొందుతున్న వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, గీత కార్మికులు, చేనేత, పలేరియా, డయాలసిస్ బాధితులు, ఎయిడ్స్ బాధితులు, బోధకాలు బాధితులు వీళ్ళందరికీ కూడా రూ. 4,016 చేయూత పథకం అందిస్తామని ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. దీంతో పాటుగా ప్రస్తుతం 4,016 పొందుతున్న వాళ్ళకి రూ. 6,000 దివ్యాంగుల పెన్షన్ ఇస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ పెన్షన్లు అనేవి ఎప్పుడు అందించబోతున్నారంటే, తెలంగాణ రాష్ట్రంలో జనవరి 26వ తారీఖు నాడు మొన్న 4 ప్రతిష్టాత్మక పథకాలను ప్రారంభించింది. ఇందులో కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ పూర్తయిన తర్వాత, అంటే కొత్త రేషన్ కార్డులనే కాదు, ఈ 4 పథకాలకి సంబంధించి పూర్తి స్థాయిలో పూర్తయిన తర్వాత ప్రభుత్వం ఏప్రిల్ నెలలో రాబోయే బడ్జెట్ ఉంది, అంటే మార్చి 31కి మనకి తెలంగాణ రాష్ట్రంలో 2025-26కి సంబంధించిన వార్షిక బడ్జెట్ ఉంది. ఈ వార్షిక బడ్జెట్లో నిధుల కేటాయింపు చేసి ఏప్రిల్ నెలలో ప్రభుత్వం కొత్త ఆసరా పెన్షన్లను మంజూరు చేయడానికి ఏర్పాటు చేసుకుంటున్నట్లుగా సమాచారం తెలుస్తుంది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 43 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు. కొత్త పెన్షన్లు ఈ పాత పెన్షన్లు పొందుతున్న వాళ్ళు. కొత్త పెన్షన్లు మంజూరు చేస్తే 50 లక్షల వరకు లబ్ధి చేకూరనుంది. అంటే ఏప్రిల్ నెల నుండి బహుశా మీరు కొత్త పెన్షన్లు రూ. 6,016 అందుకోబోతున్నట్లుగా సమాచారాలు అయితే ఉన్నాయి. ఇక 2,500 కూడా ప్రభుత్వం అందించేందుకు ఏర్పాట్లు చేసుకుంటుంది అనేది కూడా తాజా లేటెస్ట్ సమాచారం అయితే తెలుస్తుంది. ఇంకా ఈ నెలకి సంబంధించిన పెన్షన్ల విషయానికి వస్తే, ఈ నెల 25వ తారీఖు నుండి 28వ తారీఖు లోపు అన్ని గ్రామాలలో తపాలా కేంద్రాల ద్వారా ఆసరా పెన్షన్ల పంపిణీకి ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లుగా కూడా సమాచారం అయితే తెలుస్తుంది. సో ఒకవేళ పంపిణీ షురూ కాగానే మీకు ఇంకొక లేటెస్ట్ అప్డేట్లో తెలియజేస్తాను. కొన్ని ప్రాంతాలలో త్వరగా ప్రారంభించడానికి కూడా అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. గతంలో జనవరి నెలలో కూడా చాలా టైంకే ఇచ్చారు. ఈ నెల కూడా అలానే ఇవ్వబోతున్నారనే సమాచారం తెలుస్తుంది. సో ప్రస్తుతానికి అప్డేట్స్ ఉన్నాయి. మరెన్నో అప్డేట్స్తో మీకు సమాచారాలు తెలియజేస్తుంటాను కాబట్టి మిస్ కావద్దని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.